మంత్రులకి, ఐఏఎస్లకి, హైకోర్టు జడ్జీలకి అమరావతిలో ఇల్లు కడుతున్నారు. మంత్రులకి, జడ్జీలకేమో ఒక్కో ఇల్లు అత్యంత విలాసంగా 5,64,00,000 రూపాయలు ఖర్చు పెట్టి కడుతున్నారు. ఇక ఐఏఎస్ల కోసం ఒక్కో ఇంటిని లగ్జూరియస్గా 3,77,00,000 ఖర్చుతో కడుతున్నారు. ఇందులో భూమి విలువ కలపల. భూమి కాకుండానే మినిస్టర్లకి, జడ్జీలకి ఇల్లు కట్టడానికి 401 కోట్లు అవుతుంది. ఐఏఎస్ అధికారుల ఇళ్ళకి 411 కోట్లు అవుతుంది. నిజంగానే వీళ్ళంతా పెట్టి పుట్టిన వాళ్ళు. మినిస్టర్లు అంటే కొద్ది రోజులు ఉండిపోయేవాళ్ళు అనుకోండి. జడ్జీలు, ఐఏఎస్ ఆఫీసర్లు ఏళ్ల తరబడి ఉద్యోగాల్లో ఉంటారు. వాళ్ళందరికీ ప్రభుత్వం ఆయాచితంగా అమరావతిలో పెలేషియల్ బిల్డింగ్స్ కట్టిస్తోంది. ఈ భూములు ఇచ్చింది రైతులు. ఇక్కడ ఇళ్ళు కట్టడానికి అయ్యే కోట్ల రూపాయలని సమకూర్చుకునేది ప్రజలు కట్టే పన్నుల ద్వారా. ఇందులో ఐరనీ ఏంటంటే ఈ ఐఏఎస్లు ఎవరు గతంలో అమరావతి రైతుల మొహం కూడా చూడాల. ఐఏఎస్లు ఏం కర్మ, అసలు పైనుంచి కింద వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరూ రాజధానితోటి జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటే రైతుల పట్ల కనీస సానుభూతి కూడా చూపించాల. అయినా రాజధానిలో మొదటి ప్రయారిటీ వారికే. వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళందరికీ అన్ని ఆధునిక సౌకర్యాలతోటి ఇళ్ళు కట్టిస్తున్నారు. ప్రజల కాయకష్టంతో ఈ సదుపాయాలను పొందుతున్నాం అన్న విషయాన్ని గ్రహించి ఈ ఐఏఎస్లు, బ్యూరోక్రాట్లు కొంతైనా ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తే అదే 10,000.